ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. అంటే మీ గెటప్ ఏంటి? గెటప్ కోసం వేసారా లేదు మీది ఇదే ఒరిజినాలిటీయా? ఓ నా రక్తంలో ఉంది మన వాళ్ళ. అంతే. నేను గొర్రెల కాపరి కుటుంబం, గొర్రెల కాసిన 18 ఏళ్ళు. అది కాదే ఇది కాదే అంతకి ఇదే కథ. కాకపోతే ఇప్పుడు టీవీలో వార్తలు చెప్తున్నా కాబట్టి ఇక ఈ చిన్నగా నా ముసలి సై చేసింది. ముసలాయన బోడగెట్టుంటావు, అవును చూస్తందుకు జర్నన్న తీరు ఉండాలగా అన్ని నా ముసలిదే. ఇక ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలని ఇట్లా తయారు చేసి. అంటే అన్ని స్టోన్స్ ఉన్నాయి ఏంటి? దానికి ఏమైనా అర్థాలు ఉన్నాయా? కావాలని పెట్టుకున్నారా? నరుని కన్నుకు నల్ల రాయి కరుగుతుంది, నరదిష్టికి నల్ల రాయి కరుగుతుంది. నిజమా కాదా? అవును. నేను రోడెక్కి తగ్గేదలే మీ నర్సే తాతతో రపా రపా అంటే అందరి చూపంతా నా మీదే ఉంటుంది. నేను గాంధీ భవన్ పోతే నా చుట్టే ఉంటుంది, బీఆర్ఎస్ భవన్ పోతే నన్నే చూస్తుర్రు, బీజేపీ భవన్ పోతే నన్నే చూస్తుర్రు, రోడ్డు బియ్య పోతే నన్నే చూస్తుర్రు. ఆఖరికి వస్తున్న కల్లా ఇలా దాత్రి టీవీ నుంచి ఇలా మహాలక్ష్మి వచ్చి కూడా ఇక నా సొమ్ములే కనిపిస్తుంది. అవి మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. అది అంటే ఇది ఏం చేస్తుంది అంటే దాన్ని వెనక మళ్ళిస్తుంది. ఏదైతే కొంత ఉంటుందో నరదిష్టి, ఆ దిష్టిని వెనక పంపిస్తాయి. అట్లా అంటే ఈ కడియాలు ఇవన్నీ ఈ కడియాలు ఇవన్నీ ఇక ఉండేటివేనా. బొట్టుకి ఏమైనా అర్థం ఉందా? మీ బొట్టు కూడా డిఫరెంట్ గా అనిపించింది. అది అందరూ పెట్టుకోరు. అది అంతేనా? అవును. అమ్మా అయితే నర్సయ్య తాత గురించి నువ్వు పసిబట్టే వచ్చినావు అంతే. నా గురించి ఏమన్నా ఎతికినావా? లేదు లేదు, ఎతకడం ఎందుకు? మీ గురించి తెలియని వాళ్ళు ఉన్నారా? బిగ్ బాస్ కు రాకముందే మీరు తాతగా బాగా ఫేమస్ అయ్యారు కదా. ఇదంతా నాకు మెడలోనేమో శివయ్య కనిపిస్తుండు జంగం ధర. మరి శివయ్యకు ఏమైనా ఆశలు ఉన్నాయా? ఉంటాయా? బోలా శంకర్కి ఏమైనా కోరికలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. అయితే సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి. నర్సయ్య తాత అనేటోడు 10 తరాలకు నర్సయ్య తాత అనేటోడు ఉండేనాట అనేది గుర్తుపెట్టుకోవాలి. మన సనాతన సాంప్రదాయాల్ని ఇలా తీసుకొచ్చి ఆయన రూపంలో ఉండేవారు అని చెప్పుకోగలగాలి. అదేనా? ఇప్పుడు దొడ్డి కొమరే ఉన్నాడు, దొడ్డి కొమరే గుర్తు చేసుకుంటాడు. ఇప్పటికే ఆయన విగ్రహం అక్కడ పెట్టాలని, పట్నంలో కూడా ఆడాడ పెట్టాలని పంచాయతీ. ఇప్పుడు సర్వై పాపన్న నుండి సర్వై పాపన్న ఇక ధర్మానికి ఉచ్చు పెడతలని పసిగట్టిండు, న్యాయానికి ఉరివేస్తోళ్ళని నిగ్గదీసిండు, నీతిని అంటగలిపే జాతిని మంట కలిపే పాపాత్మన పసిగట్టిండు, కళ్ళబోలి మాటలకు బాణం గురిపెట్టిండు. అట్లా ఆఖరికి వస్తారు కదా గోల్కొండనే ఏలిండు. మరి ఇవాళ నిన్న రేవంతమయ్యా పాయే ఆడికే పాయే. ఆయన మొత్తం కొబ్బరికాయ కొట్టి శంకుబండ ఇప్పుడు ఆయన విగ్రహం తయారు కాబోతున్నారు, నిలబెడుతున్నారు. అంటే మనిషి జీవితము చెదిరిన మేఘమే మనిషి జీవితం. చేసిన త్యాగం ఇలలో శాశ్వతం. మనిషి చేసింది, సేవ చేసింది ఎప్పటికీ సమాజం కోసం చేసినప్పుడు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతుంది అనేది. అందుకనే నర్సయ్య తాతగా ఈ రకంగా నువ్వు ఇట్లా తయారుగా బిడ్డా, ఈ రకంగా నీ పాటతోటి జనాలలో చైతన్యం తీసుకురా, దేవుడిచ్చిన వరం అది. చెప్పులు తోలు చెప్పులు కనపడతలు కనిపిస్తుంది, అందుకే అన్నాను, అందుకే పక్కగా అన్నా తోలు చెప్పులు అని చెప్పి. ఇక్కడ మీరు తల్లో పెట్టుకున్న దానికి అర్థం ఏంటి? ఏది చుట్టా? చుట్టనా? అది చుట్టా అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మా తాత అనేది, నేను కూడా నీ రకనే అడిగిన, ఏంది తాత ఎప్పుడు ఇదే పనా నీకు చుట్టా, ఎప్పుడు ఇదే పనా అటు వారే ఊరి పిల్లగా. నా పెనం లేకుండా ఉంటా కానీ చుట్ట లేకపోతే ఉండలేను. సరిపోయింది. అంటే దీని కుతి అసలు అంటే అప్పుడు ఆ ముసలోళ్ళకు అట్లా ఆ రకంగా అలవాటు అయ్యింది.
అప్పటి బలాలు, అప్పటి మాటలు, అప్పటి గౌరవాలు, అప్పటి వ్యవహారాలు అది అట్లా. ఇంకా నర్సయ్య తాతగా ఉమ్. నర్సయ్య తాత కాబట్టి మరి ఇక ఇది ఖచ్చితంగా ఉండవలసిందే. ఖచ్చితంగా ఉండాలి. ఆ. కానీ ఇక పోలీసు వాళ్ళు కూడా మిఠా చూస్తారు. ఏం పెట్టుకున్నాడు అని. తాత ఏమో పెట్టుకొని తిరుగుతుండు, మరి ఆయన గట్టినే గప్ప పిలుస్తుండా ఏంది ఏం కథ నన్నేవాళ్ళు అంటారు. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు, ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. ఓ తాత నీ సుట్ట చల్లకుండా సందర పోయి తాగిరాపో అనేటోళ్ళు కూడా నాకు దోస్తులు అవుతారు. అంటే ఇక అంటే నా వేషధారణ నా కథ చూసి పోలీసు వాళ్ళే ఓ తాత వస్తున్నది. బిగ్ బాస్ లోకి రాగానే అంటే పేరుకే తాత గాని మొత్తం చేయాల్సినవన్నీ వేలాడారు, మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూపించారు, ఇప్పుడున్న కుర్రకారికి ధీటుగా మీరు సమాధానం చెప్పారు. ఏంటి ఇవన్నీ కథలు? అంటే గట్టిపడిపోయింది శరీరం. అంటే ఇక కొంతమంది అంటుంటారు నర్సయ్య తాత ఎప్పుడు చూడు రోజు ఈ కారం తప్పిన తిరుగుతుంది, ఈడ అంటే ఈడుకుంటాడు, ఆడ సమస్య ఉందంటే ఆడి కురుకుతాడు, ఆడ ఎమ్మెల్యే అంటే ఆడి కురుకుతాడు, ఈడ సీఎం మీటింగ్ అంటే ఈడి కురుకుతాడు, ఆడ మంత్రి మీటింగ్ అంటే ఆడి కురుకుతాడు, ఈడ జనాలకు ఏదో అయిందని ఈడి కురుకుతాడు. ఈ ముసలోడు నీళ్ళు ఎప్పుడు తాగుతాడు, పువ్వు ఎప్పుడు తింటాడు, ఇట్లా ఇట్లా. సరే నేను ఇప్పటికి నేను రాగి జావ తాగుతా పొద్దున్నే, పొద్దుగాల రాగి జావ. ఇప్పుడు మేమేంటంటే హెల్త్ కోసం అని చెప్పి అవి ఇవి ప్రోటీన్లు ఉంటాయి, కాల్షియం ఉంటుంది అని చదువుకొని తాగుతున్నాం. మీరు అట్లా కాదు, ఫస్ట్ నుంచేనా? ఎక్కువ ఇష్టం ఏంటి మీకు? ఫుడ్ నచ్చే ఆహారం ఏంటి? నాకు తోటికూర ఇష్టం. నాకు తోటకూర, తూటికూర. ఓకే, తూటికూర మరి ఇక్కడ బాగా అమ్మలేరు కానీ అది తూటికూర ఊర్లల్లా గొర్రెల కాస్తుంటే ఈ చెరువు మీద కాలువల మీద ఒడ్డులో పండుతా ఒడ్డులో పొంటి నువ్వు ఇంత పొడుగుంటాయి ఆకులు, ఇట్లా ఇట్టుంటాయి ఆకులు. ఆ ఆకులల్లా నీ దండం పెడితే మనవరాలా కృష్ణ నీ పేరు మహాలక్ష్మి మా మొంతది ఆ కూర. తూటికూర, పచ్చిమిరపకాయలు అట్లా ఉండి లేనట్టు చింతకాయ. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తున్నారు మామతో భోజనంకి? మిమ్మల్ని ఆడికి తీసుకుపోయేదానికంటే నేను ఒక పాట పాడితే నువ్వు మా ఊరికి వచ్చినట్టే. వెళ్తకి ఏ ఊరు మాది? ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది, అంతవరకు నల్గొండ జిల్లా ఉంది, రావణపేట మండలం, లక్ష్మాపురం, కొత్తగూడెం మా ఊరు. ఒకరోజు వెళ్దాం ఊరు చూడడానికి. మీరు పుట్టిన ఊరు కాబట్టి అలా తిరుగుదాం, చెరువు గట్లు, పొలాల గట్లు తిరుగుదాం. ఇప్పుడు నేను చెప్పిన తూటి కూర కూడా నీకు చూపిస్తా. ఓకే, ఆ కూర కూడా వండిపించి మంచిగా పచ్చిమిరపకాయలు, మంచిగా ఇంత చింతపండు రిక్క, తూటి కూర ఎంత కమ్మగా ఉంటుందో. అదే మీ బలానికి ఇదంటారా? అంటే అట్లనేం కాదు, అంటే నాకు అది నచ్చిన కూర. బల తింటది. ఇంటికి పోతే పక్క నేను పోతాపడే మా అమ్మకి ఫోన్ చేస్తాను, అమ్మ ఆయన తూటి కూర పడదు.